భరద్వాజ గారు 'అఖండ 2'కి సంబంధించి ఒక అప్డేట్, ఒక షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటున్నారు. అవును. ఏంటి అంటే పరిస్థితి? రాజమండ్రి దగ్గర ఆ, రాజమండ్రి దగ్గర నదీ పరివాహక ప్రాంతంలో ఏదో వర్షంలో కూడా షూట్ చేస్తున్న ఉమ్, 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 పరిస్థితి. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే సినిమా కంప్లీట్ చేసేయాలి, ఇన్ టైం రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది ఒక చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో. అవునవును. ఆ చర్చకి ఫుల్ స్టాప్ పెడుతూ ఉమ్. ఈ న్యూస్ని కొంచెం స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది నాకు ఈ సోషల్ కంక్లూడింగ్. మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి వీడియోలు. అవును. బోయపాటి గారు నది పక్క నుండి సజెషన్స్ ఇస్తున్నాయి కెమెరామెన్లో అన్ని. అవును, కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే దీన్ని వాంటెడ్గానే దీని మీద జరిగినటువంటి ఒక స్పెక్యులేషన్, ఒక పుకారు, ఇది రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉంది అనేది ఉమ్, ఓ ప్రచారం జరిగింది ఈ మధ్య. ఉమ్, ఈ ప్రచారానికి చెక్ చెప్పడానికి అయిపోయింది షూటింగ్ అనేది, ఉమ్, గట్టిగా జనంలో నాటేటువంటి ప్రయత్నము. ఉమ్, అలాగే సెప్టెంబర్ 25 గ్యారంటీగా సినిమా ఉంటుంది ఉమ్. అని చెప్పారు ఆల్రెడీ. అదే. ఏది ఈ ప్రచారాలు జరిగిన తర్వాత కూడా చెప్పారు. అవును. చెప్పిన తర్వాత మేము వెనక్కి తగ్గటం లేదు ఉమ్, అనేది చెప్పిన తర్వాత కూడా ఇది ఒక హోప్ని ఇస్తుంది జనాలకి. ఉమ్. అయిపోయింది అంటే టాకీ పార్ట్ అంటారు, అదంతా అయిపోయింది. ఒక సాంగ్ ఒక్క ఒకటే పాట బ్యాలెన్స్. పాట బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. సెట్ సాంగ్ అంట అది కూడా. దీన్ని హడావిడి ఇది మొదలైపోతుంది, ఎడిటింగ్, దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఆ గొడవలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సఫిషియంట్ టైం ఉంది. ఉమ్, సెప్టెంబర్ 25 అంటే తక్కువ టైం ఏం లేదు, చాలా ఎక్కువ టైం, దాదాపు 2 నెలలు టైం ఉంది కాబట్టి. అవును. ఫస్ట్ హాఫ్ కూడా ఆల్రెడీ ఆర్ఆర్కి వెళ్ళిందని చెప్పారు. అవును, ఆర్ఆర్కి వెళ్ళిపోయింది మనం అన్నారు. మాట్లాడిన సందర్భంలో. అవును, అప్పుడు చెప్పాం మనం. ఉమ్, ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ఉమ్, కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అది. సెప్టెంబర్ 25 రిలీజ్ అయిపోతుంది అఖండ. వాళ్ళు ఏదైతే డేట్ చెప్పారో ఆ డేట్కి అయిపోతుంది. ఉమ్, ఆ కాన్ఫిడెన్స్ నింపటం కోసమే ఈ వీడియోలు ఉమ్, సర్క్యులేషన్లో పెట్టారు వాంటెడ్గానే. ఉమ్. బోయపాటి పూర్తి హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు, అవును. కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఉమ్, కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అలాగే డేట్ విషయంలోనూ ఇతర అంశాల పట్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. ఉమ్, అందుకని ఇది బాలకృష్ణతో మరొకసారి ఆయన, అంటే 4గోసారి ఉమ్. ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హ్యాట్రిక్, ఇది ఓపెనింగ్ అంటున్నారు. సింహ, లెజెండ్, అఖండ. అఖండ ఉమ్, 3 సినిమాలు, 3 పెద్ద, ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవుతూ వచ్చినాయి. ఉమ్, ఇది 4th ఫిలిం వాళ్ళ కాంబోలో. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా పాత రికార్డులను బద్దలు కొడుతూనే వచ్చినాయి అన్ని సినిమాలు. అవును. సింహాని లెజెండ్ దాటింది, లెజెండ్ని తర్వాత వచ్చినటువంటి అఖండ దాటింది. ఇప్పుడు అఖండ రికార్డులను, అఖండ 2 రికార్డులు బద్దలు కొట్టాలి. ఇది ఇప్పుడు పాన్ ఇండియా కదా. ఇది పాన్ ఇండియా, పైగా మార్కెట్ విస్తరించింది. విస్తరించటం దీంతో పాటు మనం మొదటి నుంచి చూస్తే సక్సెస్ఫుల్ పార్ట్ 1కి వచ్చినటువంటి ప్రతి పార్ట్ 2 కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది. బాహుబలి నుంచి మొదలు పెడితే అవును. బాహుబలి 1తో పోలిస్తే 2 అసలు కంపారిజన్ లేని రేంజ్లో వసూలు చేసింది అది. ఆ తర్వాత వచ్చిన 2లు కూడా అలాగే వెళ్ళినాయి. అవును. ఇప్పుడు KGF 2 అదే పుష్ప పరిస్థితి. 2 అలాగే వెళ్ళింది, KGF 2 అలాగే వెళ్ళింది. ఇప్పుడు అఖండ 2 ఇది కొత్త మార్కెట్లోకి ఓపెన్ అవుతోంది కాబట్టి డెఫినెట్గా హిందీ మార్కెట్లో దీనికి ఒక చాలా పెద్ద అప్రిసియేషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అది యాడ్ అవుతుంది కాబట్టి ఇది డెఫినెట్గా అఖండ 1ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. క్రాస్ చేసి ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ హోప్స్ అభిమానుల్లో కూడా ఉన్నాయి బలంగా. అవును. అఖండ టైంలో పరిస్థితులు వేరు కదా. టికెట్ రేట్ల దగ్గర నుంచి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల ఫలితాలు సాధించింది అది. కరోనా ప్లస్ టికెట్ రేట్లు తగ్గింపు అన్నీ ఉన్నాయి కదా. టికెట్ల రేట్లు పెంపు గురించి వీళ్ళు అసలు అడగలేదు ప్రభుత్వాన్ని, అడగదలుచుకోలేదు. ఒకవేళ అడిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అనేది వేరే గొడవ, కానీ అసలు వీళ్ళు వెళ్ళదలుచుకోలేదు. ఈ సినిమాని ప్రేక్షకులు భుజాన వేసుకుంటారు అనుకున్నారు, దింపారు రంగంలోకి, అదే నడిచింది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అంటే ఇప్పుడు హైక్స్ ఉంటాయి డెఫినెట్గా, ప్రీమియర్స్, ఈ హడావిడి అన్ని సినిమాలకి ఆర్గానిక్గా జరిగినట్టే దీనికి జరుగుతుంది. ఇది యాడ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఇంకో రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ కూడా పెరిగింది ఇప్పుడు కంపారిటివ్గా అప్పటికి ఇప్పటికీ. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా బిగ్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అఖండ 2కి. పెద్ద నెంబర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్ద నెంబర్లే డెఫినెట్గా. బడ్జెట్ 200+ అంటున్నారు. ఇంకా ₹1 తగ్గదు, ఇంకా ₹1 పెరుగుతుంది అంటున్నారు. అంటే బడ్జెట్ ఎంత అనేది పక్కన పెట్టేస్తే, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా మార్కెట్ అనగానే ఒక ఫిగర్ వస్తుంది బయటికి.
200 కోట్లు అనే మాట జనరల్‌గా దొర్లుతోంది. కానీ ఫైనల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదే దాని ఇది. యెస్. సినిమా కెపాసిటీ ఎంత, హీరో కెపాసిటీ ఎంత, మార్కెట్ నుంచి అంటే ఏ స్థాయి క్రౌడ్ పుల్లర్ హీరో అనేది చెప్పాలంటే ఆ వసూళ్లు చూడాల్సిందే. సో, ఆ వసూళ్లు బిగ్ స్కేల్‌లో రాబట్టేటువంటి పరిస్థితి ఈ సినిమాకు ఉంది. ఇప్పటికి నెమ్మదిగా ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెడతారు ఓ 15 రోజుల్లో. అంటే ఆగస్టు మిడ్ నుంచి మొదలవుతుంది. ఒక నెల రోజులు టైం స్పాన్ తీసుకుని వీళ్ళు మొదలుపెడతారు. టీజరు, ట్రైలరు, సాంగ్సు, హడావిడి, అవును. ప్రీ రిలీజ్ ఈవెంట్సు నెమ్మదిగా ఒక ఫీవర్ క్రియేట్ చేసిన తర్వాత సినిమా వస్తుంది. దీనికి ప్యారలల్‌గా అవతల వైపు నుంచి కూడా యాక్టివిటీ మొదలవుతుంది. ఓజీ హడావిడి కూడా మొదలవ్వాలి కదా! అవును. వాళ్ళు తగ్గమని చెప్పారు. వాళ్ళు కూడా అదే డేట్‌కి వచ్చేస్తామని కన్ఫర్మ్ చేసి చెప్పారు. కంపారిటివ్‌గా అంటే ఇప్పుడు ఒక కంపారిజన్ వచ్చింది. అది పాన్ ఇండియా సినిమా. ఓజీ కూడా పాన్ ఇండియా సినిమా. అవును. అయితే ఇక్కడ పాన్ ఇండియా మార్కెట్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ మార్కెట్‌ని ఇది స్థిరీకరణ చేస్తుంది అనుకున్నారు హరిహర వీరమల్లు. కానీ జరగలేదు. అయినప్పటికీ సుజిత్‌కి అక్కడ పాన్ ఇండియా మార్కెట్ ఉంది. సో, అది ఈజీగానే వెళ్తుంది. అలాగే షూటింగ్‌కి సంబంధించి కూడా అది మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జరిగినట్లుగా అక్కడ ఇబ్బంది జరగకపోవచ్చు అనేది ఎక్స్‌పెక్టేషన్. ఆ సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఓకే. ఓజీ. సో, 2 సినిమాలు అంటే మనం దాదాపుగా పాత రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ గారి సినిమాలు పక్క రోజుల్లో వచ్చి చాలా పెద్ద నంబర్లు క్రియేట్ చేసినాయి. 1000 కోట్లు అలా ఆ రేంజ్‌కి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. అవును. ఎంత కలెక్ట్ చేసిందో అవి 2? రెండిటికి కలెక్షన్‌లో వాటికి 2 కూడా బ్రేక్ ఈవెన్ అయినాయి. బ్రేక్ ఈవెన్ అయినాయి. బాలకృష్ణ గారి సినిమా పెట్టిన బడ్జెట్‌కి మంచి లాభాలు చూసారు. లోకల్ మార్కెటే అది. చిరంజీవి గారు పెట్టిన లోకల్ బడ్జెట్ మార్కెట్ ఎక్కువ. సినిమాలే. లోకల్ మార్కెట్‌లో మంచి నంబర్లు క్రియేట్ చేసినాయి 2. అవును. ఒకటి 150 ఒకటేమో 225 అని చెప్పారు. కొంచెం ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకి వచ్చింది. అదే దాని బడ్జెట్ కూడా స్పాన్ కూడా ఎక్కువ కదా! దాని స్పాన్ బడ్జెట్ ఎక్కువ, ఎక్కువ, మల్టీ రెమ్యునరేషన్ స్టారర్ ఎక్కువ. సినిమా అది. అది మల్టీ స్టారర్ కింద చెప్పాలి. రవితేజ ఉన్నాడు దానిలో. దాంతో పాటు ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది అడ్వాంటేజ్‌గా మారింది దానికి. అదే. ఇది సీరియస్ సినిమా. అలా ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా 2 జానర్లు 2 జానర్లు 2 మంచి నంబర్లు క్రియేట్ చేసినాయి. ఇప్పుడు హిట్లు. కూడా అదే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు పైగా మార్కెట్ పెరిగింది 2 సినిమాలకి. అదే. కాబట్టి ఆ రేంజ్ పోటీ. అప్పుడు అన్నతో పోటీ, ఇప్పుడు తమ్ముడితో పోటీ. ఈ పోటీలో కూడా నిలబడి ఒక బిగ్ నంబర్ క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే అఖండ 2కి ఉంది.